everyone, welcome back to my channel. So today మనం క్వాంటమ్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్లో మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్, మల్టిప్లికేషన్, డివిజన్ చూస్తాం కదా. సో ఇవి మ్యాథమెటిక్స్లో ఆపరేటర్స్. ఎలా అంటే ఇవి ఎప్పుడైతే మనం నంబర్స్ మీద అప్లై చేస్తామో అది ఇంకో కొత్త నెంబర్ని ఇస్తాయి కదా కదా ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2ని నేను 3తో ప్లస్ చేసినప్పుడు నాకు 5 ఇస్తుంది. హియర్ ప్లస్ అనేది ఒక ఆపరేటర్ లాగా యాక్ట్ చేస్తుంది కదా. సో సేమ్ థింగ్ అన్నమాట క్వాంటమ్ కెమిస్ట్రీలో కూడా. ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఆపరేటర్ని ఒక ఫంక్షన్ మీద అప్లై చేస్తామో అది ఇంకో కొత్త ఫంక్షన్ని ఇస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఆపరేటర్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఆపరేషన్ అనమాట. ఓకే, సో దానికంటూ సమ్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాజిటివ్ సైన్ పెట్టామంటే దాని అర్థం ఏంటి? 2 ని ప్లస్ చేస్తున్నామని కదా. అలాగే అలా అంటే వాటికి సమ్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఓకే ఫంక్షన్ ఐ మీన్ ఫంక్షన్ ఇన్ వాట్ టర్మ్స్ అంటే వర్క్ అని. ఓకే, దానికంటూ ఒక వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అంటే మనం 2 ని ప్లస్ చేస్తామని. ఓకే, అండ్ డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే సమ్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ని అప్లై చేస్తున్నామని కదా. ఓకే, సో అలా అన్నమాట ఆపరేటర్స్ వర్క్స్ లైక్ దాట్. ఓకే, సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ది ప్రీ డిఫైన్డ్ ఆపరేషన్స్ దట్ చేంజెస్ వన్ ఫంక్షన్ టు అనదర్. ఒక ఫంక్షన్ ని ఇంకో ఫంక్షన్ కింద కన్వర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఆపరేటర్స్ అనేవి మీనింగ్లెస్ వితౌట్ ఫంక్షన్. అంతే కదా. ఇప్పుడు నేను నంబర్స్ లేకుండా ఒక పాజిటివ్ సైన్ పెట్టాను అనుకోండి, ఆ పాజిటివ్ సైన్ వల్ల మనకి ఏమైనా రిజల్ట్ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ఏ చేంజ్ కూడా ఉండదు కదా. అలా మనం ఆపరేటర్స్ ఒక్కటే తీసుకున్నప్పుడు దానివల్ల యూజ్ లేదు, అది మీనింగ్లెస్ అన్నమాట. మనం ఎప్పుడైతే దాన్ని ఫంక్షన్స్ మీద అప్లై చేస్తామో అప్పుడే దానికంటూ ఒక సర్టెన్ మీనింగ్ అంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్షనల్ ఇన్ నేచర్. ఓకే, సో ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ d/dx ఆఫ్ x² ఉంది కదా, అది 2x ఇచ్చింది కదా. ఒకవేళ నాకు x² ఇక్కడ ఉండకుండా x² ముందుండి ఇలా d/dx ఉందనుకోండి, అప్పుడు నేను 2x అని రాయకూడదు, అప్పుడు అది రాంగ్ అవుతుంది. ఓకే, అలా డైరెక్షనల్ ఇన్ నేచర్. డైరెక్షన్ అనేది ఒక మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఆపరేటర్స్ లో. ఓకే, నెక్స్ట్ క్వాంటమ్ కెమిస్ట్రీలో ఎవ్రీ ఆపరేటర్ అనేది ఒక లీనియర్ ఆపరేటర్. ఓకే, సో లీనియర్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక 2 కండిషన్స్ ఉన్నాయి, ఆ 2 కండిషన్స్ ఫాలో అయితే అది లీనియర్ ఆపరేటర్. ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు ఏ అనేది సమ్ ఆపరేటర్ అనుకోండి. ఓకే, ఈ ఆపరేటర్ ని నేను సమ్ ఫంక్షన్ f(x) తో ట్రీట్ చేస్తున్నాను అండ్ ఆ f(x) లో ఒక కాన్స్టెంట్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కాన్స్టెంట్ అనేది బయటకు వచ్చేసి ఆ ఫంక్షన్ ని మాత్రమే ఆపరేటర్ అనేది ఆపరేట్ చేసి ఇంకో ఫంక్షన్ కింద కన్వర్ట్ చేస్తుంది. కానీ ఆ కాన్స్టెంట్ వల్ల ఆ ఫంక్షన్ కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అలా ఉంటేనే దాన్ని మనం లీనియర్ ఆపరేటర్ అంటాం. ఇది ఫస్ట్ కండిషన్. డిఫరెన్షియేషన్ చూడండి, ఇప్పుడు నేను డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x² తీసుకున్నాను అనుకోండి, 2 బయటికి తీసుకొచ్చేసి d/dx ఆఫ్ x² కదా చేస్తాను. ఈ 2 వల్ల నాకు ఈ డిఫరెన్షియేషన్ కి ఎలాంటి యూజ్ ఉండదు, దాన్ని మనం ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చేస్తాం. అది ఇంటిగ్రేషన్ అయినా డిఫరెన్షియేషన్ అయినా మనం కాన్స్టెంట్ ని బయటికి తీసుకొచ్చేస్తాం, దానివల్ల మనకి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నాకు 2 × 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 4x. ఓకే, అంటే ఇది బయటికి వస్తుందని కాదు, మనం దీన్ని ఎలాంటి యూజ్ చేయమన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే 2 × 2 4x కింద బయటకు వచ్చేస్తుంది. ఓకే, అలా నెక్స్ట్ చూడండి, ఒకవేళ మనం ఒక ఆపరేటర్ ని 2 డిఫరెంట్ ఫంక్షన్స్ మీద అప్లై చేసాం అనుకోండి, ఒకటి f(x) అనుకోండి, ఇంకోటి g(x) అనుకోండి. అప్పుడు నేను ఏం చేయాలంటే ఆ ఆపరేటర్ ని విడివిడిగా కూడా ఆపరేట్ చేయగలగాలి. అంటే నేను ఇప్పుడు ఆపరేటర్ ఆఫ్ f(x) ప్లస్ ఆపరేటర్ ఇంటూ g(x) అలా తీసుకోగలగాలి. అలా తీసుకుంటేనే అది లీనియర్ ఆపరేటర్. సెకండ్ కండిషన్. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ నేను 2x² + 2x తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ రెండింటిని విడివిడిగా రాసుకోవచ్చు. d/dx ఆఫ్ 2x² + d/dx ఆఫ్ 2x అని చెప్పి. అప్పుడు నాకు 4x + 2 వస్తుంది. ఓకే, సో అలా మనం రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫర్ ఎవ్రీ అబ్జర్వబుల్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్ దెర్ ఈస్ ఎన్ ఆపరేటర్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, సో క్లాసికల్ మెకానిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి, సో ఇదంతా చాలా బ్రీఫ్గా చెప్పాను ఫస్ట్ వీడియోలో. సో హోప్ యూ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ వీడియో. ఓకే, సో ఫర్ ఎవ్రీ అబ్జర్వబుల్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్ అంటే అబ్జర్వబుల్ అంటే సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ మూవ్ అవుతూ ఉందనుకోండి, మనం అబ్జర్వ్ చేసే కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, రైట్? స్పీడ్, వెలాసిటీ, మొమెంటమ్, యాక్సెలరేషన్, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్ కదా, దాన్నే మనం అబ్జర్వబుల్ అంటున్నాం. ఫర్ ఎవ్రీ అబ్జర్వబుల్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్ దెర్ ఈస్ అన్ ఆపరేటర్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, సో ఈ అబ్జర్వబుల్ కి రిలేటెడ్ మనకి ఒక ఆపరేటర్ అనేది ఉంటుంది. ఓకే, సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ష్రోడింగర్ ఈక్వేషన్ డెరైవ్ చేసినప్పుడు ఆపరేటర్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడేశాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి లీనియర్ మొమెంటమ్ ఆపరేటర్, దాన్ని నేను -i(h×∂x) అని చెప్పి రాసుకున్నాను, అది ఫస్ట్ ఆపరేటర్. సెకండ్ నేను హామిల్టోనియన్ ఆపరేటర్ గురించి కూడా మాట్లాడాను, లైక్ కైనెటిక్ ఎనర్జీ ఆపరేటర్ -2m × ఈ రెండు ఎలా వచ్చాయని చెప్పి నేను ఆల్రెడీ ష్రోడింగర్ ఈక్వేషన్ లో చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అలా ష్రోడింగర్ ఈక్వేషన్ నుంచి మనకి ఈ కైనెటిక్ ఎనర్జీ ఆపరేటర్, ఈ మొమెంటమ్ ఆపరేటర్ అనేవి వస్తాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఆపరేటర్స్ ని సమ్ ఫంక్షన్స్ మీద అప్లై చేస్తామో అవి ఇంకొక ఫంక్షన్స్ ఇస్తాయి. ఓకే, సో అలా మనం వాటి యొక్క వాల్యూస్ ని కనుక్కుంటాం. ఓకే, సో జనరల్ గా ఎలా కనుక్కుంటాం అంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మన ఫంక్షన్స్ మీద అప్లై చేస్తున్నామో అవి ఐగన్ వాల్యూ ఫంక్షన్స్ అయి ఉండాలి, ఐగన్ వాల్యూ ఈక్వేషన్స్ ని ఫాలో అవ్వి ఉండాలి. ఒకవేళ ఫాలో అవ్వలేదే అనుకోండి, అప్పుడు మనం యావరేజ్ వాల్యూ యూస్ చేస్తాం. ఓకే, సో దాని గురించి మనం కుదిరితే ఈ రోజే మాట్లాడుకుందాం, లేకపోతే నెక్స్ట్ టైం. ఓకే, సో చూడండి వేరయా. సో ఓకే, సో ఐగన్ వాల్యూ ఈక్వేషన్స్ అని చెప్పాను కదా. సో ఐగన్ వాల్యూ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర e⁻2x ఉందనుకోండి, నేను డిఫరెన్షియేట్ చేసిన తర్వాత నాకు సమ్ వాల్యూ ఇంటూ మళ్ళీ అదే ఫంక్షన్ అనేది తిరిగి వచ్చేయాలి వెనక్కి. నేను ఏ ఫంక్షన్ తీసుకున్నానో అది నాకు మళ్ళీ తిరిగి వచ్చేసిందే అనుకోండి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ అది తిరిగి వచ్చేసిందే అనుకోండి, అలాంటి వాటిని మనం ఐగన్ వాల్యూ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, అలా పక్కన ఉండే ఆ వాల్యూని, ఆ కాన్స్టెంట్ వాల్యూని ఐగన్ వాల్యూ అంటాం. రిమెంబర్ దిస్ పాయింట్, ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా కాన్స్టెంట్ వాల్యూ అయి ఉండాలి. ఓకే, ఎగ్జామ్ లో మనకి చాలాసార్లు క్వశ్చన్స్ లో కాన్స్టెంట్ ఇవ్వకుండా ఏదైనా సమ్ ఎక్స్ వై అలాంటి టర్మ్స్ ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ఈజ్ ఇట్ అన్ ఐగన్ వాల్యూ ఈక్వేషన్ అని చెప్పేసి. అది చాలా క్లియర్ గా ఉండాలి ఆ పాయింట్. సో ఐగన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాన్స్టెంట్ అయ్యే ఉండాలి. ఓకే, సో అలా మనం చేస్తాం అనమాట. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ దిస్. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, సో అబ్జర్వబుల్ ఏంటి, దానికి రిలేటెడ్ ఆపరేటర్స్ ఏంటి, అండ్ ఆపరేషన్ ఏంటి. ఓకే, సో అబ్జర్వబుల్ అని నేను చెప్పాను, సమ్ ఫిజికల్ క్వాంటిటీ, మనం అబ్జర్వ్ చేసే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్. దాంట్లో ఫస్ట్ది పొజిషన్ అనుకోండి. సో పొజిషన్ అంటే జస్ట్ మల్టిప్లికేషన్, అంటే పొజిషన్ ఆపరేటర్స్ అంటే మనం జస్ట్ నార్మల్గా మల్టిప్లై చేసి సరిపోతుంది. లీనియర్ మొమెంటమ్ అనేది నేను ష్రోడింగర్ ఈక్వేషన్ డెరైవ్ చేసినప్పుడు ఎలా వచ్చిందో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది -i(h×d/dx) దాని యొక్క ఆపరేటర్. టోటల్ లీనియర్ మొమెంటమ్ అంటే ఏంటంటే ఈ d/dx నే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ y, ఇన్ టర్మ్స్ ఆఫ్ z కూడా రాసుకుంటాను x తో పాటు. అప్పుడు నాకు టోటల్ లీనియర్ మొమెంటమ్ అయిపోతుంది -i(h×d/dx + d/dy + d/dz ఆఫ్ psi. ఓకే, సో నేను నిన్న ఇన్ లాస్ట్ వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కైనెటిక్ ఎనర్జీ ఆపరేటర్ గురించి. ష్రోడింగర్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నప్పుడు దాని ఫార్ములా -2m × ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సో ఇది కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇది టోటల్ లీనియర్ మొమెంటమ్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ చూడండి. సో పొటెన్షియల్ ఎనర్జీ కూడా పొజిషన్ లాగానే, జస్ట్ మల్టిప్లికేషన్ అంతే, v(x) తో మల్టిప్లై చేస్తాం మనం అంతే. ఓకే,
అండ్ హామిల్టోనియన్ ఆపరేటర్ అంటే ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని మనం హామిల్టోనియన్ ఆపరేటర్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ చూడండి -2m ఇంటూ ∂2 అంటే కైనెటిక్ ఎనర్జీ కదా, నేను దీన్ని 3 డైమెన్షనల్గా రాశాను. వైని జెడ్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇలా డబల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ 3 ఆరిజిన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో దీన్నే నేను లాప్లేషియన్ ఆపరేటర్ కింద రాసుకుంటాను. ఓకే, సో ఇక్కడ దీన్నే మనం ఉల్టా డెల్ ఏదైతే ఉందో దీన్నే మనం లాప్లేషియన్ ఆపరేటర్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఇది టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీని మనం ఎలా రాసుకుంటామంటే హెచ్ క్యాప్ తో డినోట్ చేస్తాం, దట్ ఈస్ హామిల్టోనియన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి యాంగులర్ మొమెంటం ఆపరేటర్. సో యాంగులర్ మొమెంటం ఆపరేటర్ అంటే ఏంటి? పొజిషన్ ఇంటూ లీనియర్ మొమెంటం అని చెప్పొచ్చు కదా. ఓకే, సో అలాగే పొజిషన్ అంటే సమ్ మల్టిప్లికేషన్ అని కదా. సో పొజిషన్ తీసుకున్నాం మనం xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ jk క్యాప్. సో xyz ఏవైతే ఉన్నాయో పొజిషన్ చూపిస్తున్నాయి అనుకోండి. ఇక్కడ px py pz ఏవైతే ఉన్నాయో అవి లీనియర్ మొమెంటంని చూపిస్తున్నాయి. ఓకే, సో మనం ఇవి వెక్టార్స్ కాబట్టి మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం. వీటన్నిటికి క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఇలా మ్యాట్రిసెస్ యూజ్ చేస్తే క్రాస్ ప్రొడక్ట్ అనేది చేస్తాం. సో ప్లస్ మైనస్ ప్లస్ తీసుకొని నేను ఐని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, ఐకి అలాంగ్ ఉండే కాలమ్ని రోని క్యాన్సిల్ చేసి ఆ మిగిలిన నెంబర్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటాను మధ్యలో మైనస్ పెట్టుకొని. ఓకే, సో అలా చేసినప్పుడు నాకు ఫార్ములా అనేది ఇలా వస్తుంది. అంటే ఎల్ఎక్స్ తీసుకుంటే నాకు దానికి కరస్పాండింగ్ ఆపరేటర్ ఏమవుతుందంటే ypz మైనస్ zpy అవుతుంది. ఓకే, అంటే నేను x తీసుకున్నప్పుడు నాకు నెక్స్ట్ 2 వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ ఈ x కాకుండా మిగతా టర్మ్స్ అనేవి వస్తాయి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. x తర్వాత yz కదా, z తర్వాత zx రావాలి, కానీ మనం x యూజ్ చేయకూడదు కాబట్టి zy వచ్చింది. ఓకే, అలా ఈ 3 ఫార్ములాస్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కమ్యుటేషన్ ఆఫ్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో కమ్యుటేషన్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటంటే, సో మనం ఈ మ్యాథమెటిక్స్లో కమ్యుటేషన్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ చదువుకొని ఉంటాం కదా, ఇట్స్ ఆల్ ఆఫ్ సేమ్ లాజిక్ అంతే. ఓకే, సో దాన్ని మనం కమ్యుటేషన్ ఆఫ్ ఆపరేటర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఏ క్యాప్ బీ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యాప్ బీ క్యాప్ మైనస్ బీ క్యాప్ ఏ క్యాప్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో సేమ్ థింగ్ ఏమవుతుందంటే ఏని బీతో మల్టిప్లై చేస్తాం, మైనస్ బీ ఇంటూ ఏ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అది ఫాలో అవుతుందని, అది కాంపిటేటివ్ ఆపరేటర్ అని చెప్పి. ఒకవేళ అది ఫాలో అవ్వలేదే అనుకోండి, అది నాట్ ఏ కాంపిటేటివ్ ఆపరేటర్ అని చెప్పి. ఓకే, సో దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ ఇంపార్టెంట్ టు డిస్కస్ కాబట్టి నేను చెప్పాను. ఓకే, సో దీనికి రిలేటెడ్ కొన్ని ఆపరేటర్స్, కొన్ని థింగ్స్ చూద్దాం. ఓకే, ఇవి చూడడం వల్ల అర్థం కాదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, సో నేను పొజిషన్ ఆపరేటర్ తీసుకున్నాను అనుకోండి, ఈ పొజిషన్ ఆపరేటర్ని మొమెంటం ఆపరేటర్తో కాంపిటేట్ చేశానే అనుకోండి. ఓకే, సో మనకి హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ తెలిసే ఉంటుంది, చాలాసార్లు చదువుకొని ఉంటాం కాబట్టి. సో మనం పొజిషన్ని మొమెంటంని ఒకేసారి అయితే ఎప్పుడు కనుక్కోలేం. ఓకే, కాబట్టి దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో కమ్యుటేషన్ అనేది IH×కి ఈక్వల్ అవుతుంది. కమ్యుటేట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆ రెండింటిని ఒకేసారి కనుక్కోలేమని. ఓకే, సో క్వాంటమ్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ చూసుంటాం కదా, దాంట్లో మనం అంతట్లోనూ ఇంగ్లీష్ యూస్ చేస్తాం, నార్మల్ జనరల్ లాంగ్వేజ్ యూస్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటాం కాన్సెప్ట్ని. మ్యాథమెటిక్స్ని యూస్ చేసి ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది ఒక బ్రిలియంట్ థింగ్ అండ్ ఒక సైన్స్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ కూడా మ్యాథమెటిక్స్ అనేది. ఓకే, సో మ్యాథమెటిక్స్ నుంచి కాన్సెప్ట్ని డెవలప్ చేయడం అనేది ఒక రియల్లీ అండ్ వండర్ఫుల్ టాలెంట్ అనమాట. అది చాలా హార్డ్ వర్క్ వల్ల వస్తుంది ఎవరికైనా. జనరల్గా నార్మల్ పీపుల్ విత్ ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్, లేకపోతే ఎక్స్ట్రాడినరీ క్యూరియస్నెస్, ఒరాషియస్ రీడర్స్, ఓకే, సో అలాంటి వాళ్ళకైతే ఉంటుంది. ఓకే, సో అపార్ట్ ఆఫ్ ఆల్ దాట్ అలాంటి గ్రేట్ సైంటిస్ట్ చాలామంది ఉన్నారు, రైట్? మ్యాక్స్వెల్, ఎర్విన్ ష్రోడింగర్, ఐన్స్టీన్, దీస్ ఆల్ హ్యావ్ ఎన్ fantastic mathematics skills, but they
ఇన్ జనరల్ ఎప్పుడు సైన్స్కి రిలేటెడ్ అయిన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్ రీసెర్చ్ చాలా తక్కువ మంది చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇండివిజువల్ రీసెర్చ్ కండక్ట్ చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళతో పాటు మ్యాథమెటిషియన్స్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మ్యాథమెటిషియన్స్ అనేవాళ్ళు వర్క్ని ఈజీ చేస్తారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సైన్స్ని డిస్క్రైబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో మ్యాథమెటిక్స్ నుంచి అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ డెవలప్ చేయడమే క్వాంటమ్ మెకానిక్స్, రిలేటివ్ థియరీ. ఓకే, సో ఫిజిక్స్కి రిలేటెడ్ అనమాట మోస్ట్లీ ఆల్ దిస్ టాపిక్. కానీ మ్యాథమెటిక్స్ ఇస్ ద బేస్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ as ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. ఓకే, లీవ్ ఇట్. ఓకే, సో నేను చాలా ఎక్కువ డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ని పిఎక్స్ని ఒకేసారి కాంపిటేట్ చేయలేను కాబట్టి దాని వాల్యూ నాకు 0కి ఈక్వల్ అవ్వలేదు. అది IH×కి ఈక్వల్. ఓకే, ఎలా ఈక్వల్ అని అనుకుంటున్నారా? రిమెంబర్ లైక్ దిస్. సో జనరల్గా పీకి ఫార్ములా ఏంటి ఆపరేటర్కి? -IH× d/dx కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ అనేది నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను నా రైట్ సైడ్ తెచ్చుకోవాలి. నేను నా రైట్ సైడ్ తెచ్చుకుంటున్నప్పుడు ఈ మైనస్ నేను ప్లస్ చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది? IH× అవుతుంది కదా. d/dx ఆఫ్ ఎక్స్ అనేది 1కి ఈక్వల్ కాబట్టి IH× అవుతుంది కదా. కాబట్టి IH×. ఒకవేళ అలా కాకుండా PX, X ఉందనుకోండి, అప్పుడు వాల్యూ ఏంటి? అప్పుడు నేను మైనస్ని ఈ ఎక్స్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇది ముందే రైట్ సైడ్ ఉంది కదా, కాబట్టి నేను డైరెక్ట్గా -IH× అని చెప్పి రాసేసుకుంటాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ పొజిషన్ మొమెంటమ్ అనేది సేమ్ కోఆర్డినేట్స్లో లేవనుకోండి, అప్పుడు మనం వాటిని కనుక్కోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ PX ఆఫ్ y అయినా సరే, PX ఆఫ్ z అయినా సరే, ఓకే, లేకపోతే PY ఆఫ్ z, PY ఆఫ్ x అలా ఉన్నా సరే ఇవి 0కి ఈక్వల్. ఓకే, డిఫరెంట్ కోఆర్డినేట్స్లో ఉంటే మనం కనుక్కోవచ్చు. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు PX² PX లేకపోతే X² X ఇలా ఇచ్చినా సరే వీటి వాల్యూ 0నే అవుతుంది. సేమ్ కదా, అప్పుడు కనుక్కోవచ్చు కాబట్టి 0 అవుతుంది. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి, మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో ప్రాబ్లమ్స్ చేయడం వల్లే కదా మనకు కాన్సెప్ట్ క్లియర్ అయిందో లేదా అని చెప్పి తెలుస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, సో ఈ క్వశ్చన్, సో PX² x³ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, జనరల్గా PX x ఉండాలి, కానీ PX² ఉంది కదా, కాబట్టి నేను PX² ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది? 2PX అవుతుంది. 2PX × PX³ x³ అవుతుంది. ఓకే, సో PX³ x³ ఏమవుతుంది? నాకు IH× కదా. అప్పుడు నాకు ఏమవుతుంది? 2PX × IH× అవుతుంది. ఓకే, సో ఇలా రాస్తాం మనం. ఓకే, సో ఇలా వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ x³ PX ఉందా, అప్పుడు నేను x³ ఒకసారి డిఫరెన్షియేట్ చేసి ఇది నెక్స్ట్ అని రాసుకుంటాను. అప్పుడు నాకు 3x² × x PX IH× అవుతుంది. ఓకే, ఇది వన్ టైప్ అనమాట కాంపిటేషన్. జనరల్గా మనం దీన్ని ఇలా చేయం. నేను ఇంతకుముందు యూజువల్ మెథడ్ ఎలా చెప్పాను, ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇలా AB ఉందనుకోండి కాంపిటేటివ్, అప్పుడు నేను AB - B అనే చేయాలి. దాన్ని బట్టి నేను చెప్పాలి, కానీ ఇది ఒక ఈజీ ట్రిక్ అనమాట, ఇలా చెప్పొచ్చు. ఓకే, సో ఐ సెడ్ దట్. ఓకే, సో లెట్స్ సీ ది నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేటర్స్ చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేటర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేటర్లో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, నార్మల్గా మనం ఇంతకుముందు చూసాం కదా కాంపిటేటివ్, సేమ్ అదే. A cap × B cap ఉందనుకోండి, దీన్ని నేను A cap B cap - B cap A cap కింద రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ నా దగ్గర B cap A cap ఉందనుకోండి, దీన్ని నెగిటివ్ ఆఫ్ A cap B cap కింద రాసుకోవచ్చు. ఓకే,
అండ్ ఒకవేళ సేమ్ ఆపరేటర్స్ మెన్షన్ అయి ఉన్నాయనుకోండి, దాని యొక్క వాల్యూ 0 అయిపోతుంది. అండ్ ఫోర్త్ థింగ్ చూడండి, ఏ క్యాప్ సమ్ కాన్స్టెంట్ ఉందనుకోండి, అప్పుడు కూడా దాని వాల్యూ అనేది 0 అయిపోతుంది. ఓకే, ఒకవేళ నాకు కాన్స్టెంట్ ఇంటూ ఏ క్యాప్ ఉండి బీ క్యాప్ ఉందనుకోండి, అప్పుడు నేను కాన్స్టెంట్ని బయటకు రాసుకోవచ్చు, కేని బయటకు రాసుకొని ఏ క్యాప్ ఇంటూ బీ క్యాప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 6 చూడండి, ఒకవేళ నా దగ్గర కే ఏ క్యాప్ కే బీ క్యాప్ ఉన్నాయనుకోండి, అప్పుడు నేను కే స్క్వేర్ని బయటికి తీసుకొచ్చేసి ఏ క్యాప్ ఇంటూ బీ క్యాప్ కింద రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా సమ్ మోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లెట్స్ సీ. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ చెప్పిన ఆపరేటరే. ఓకే, సో ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు ఈ ఆపరేటర్ని. ఓకే, సో ఒకవేళ మనం ఏ క్యాప్ తీసుకొని ఎఫ్ ఆఫ్ ఏ మళ్ళీ సేమ్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, లైక్ పిఎక్స్ స్క్వేర్ పిఎక్స్, అలాగా ఏ క్యాప్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఏ క్యాప్ అయిందనుకోండి, అప్పుడు దాని వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూడండి, ఏ క్యాప్ ఇంటూ బీ క్యాప్ ప్లస్ సి క్యాప్ ఉందనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే, ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఏ క్యాప్ దీన్ని ప్లస్ మల్టిప్లై చేస్తాము, దీన్ని బయట ఉంచుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని మల్టిప్లై చేస్తాం, దీన్ని బయట ఉంచుకుంటాం. ఓకే, ఏ క్యాప్ ఇంటూ బీ క్యాప్ ఇంటూ సి క్యాప్ ప్లస్ ఏ క్యాప్ ఇంటూ సి క్యాప్ ప్లస్ బీ క్యాప్. ఓకే, సో ఇలా మనం రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ 9 చూద్దాం. సో 9 ఏంటంటే, ఒకవేళ ఏ క్యాప్ బీ క్యాప్ ఇంటూ సి క్యాప్ ఉందనుకోండి. ఓకే, సో అప్పుడు వద్దు. ఓకే, ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కూడా మనం సేమ్ అదే థింగ్ చేస్తాం, ఏ క్యాప్ ఇంటూ బీ క్యాప్ తీసుకుంటాం ఇంటూ సి క్యాప్ ప్లస్ ఏ క్యాప్ ఇంటూ సి క్యాప్ ఇంటూ బీ క్యాప్ ఇలా రాసుకుంటాం. ఓకే, సో ఇందాక నేను ఐ థింక్ సో తప్పు చెప్పాను. ఓకే, సో ఇది కాదు, ఇది అవ్వదు. ఓన్లీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనం బయట రాసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ ఈ రెండు బాగా చూడండి. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు నేను ఇలా బయట రాసుకుంటాను, మల్టిప్లికేషన్ లేకుండా ఇలా మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు నేను బయట రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ క్యాప్ బీ క్యాప్ ఏ క్యాప్ ఇంటూ బీ క్యాప్ ప్లస్ ఏ క్యాప్ ఇంటూ సి క్యాప్ అవుతుంది. ఇలా రాసుకుంటాం. ఓకే, థింక్ లైక్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ విజిబుల్. సో ఏ క్యాప్ ఇంటూ ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్ ఇంటూ సి క్యాప్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ క్యాప్ సి క్యాప్ ప్లస్ బీ క్యాప్ సి క్యాప్ ఇలా రాస్తాను. ఓకే, ప్లస్ ఉన్నప్పుడు సో నవ్వు మనం ఇప్పుడు జకోబీ ఐడెంటిటీ అంటే ఏంటి, హెర్మిషన్, యాంటీ హెర్మిషన్ అండ్ నాన్ హెర్మిషన్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ జకోబీ ఆపరేటర్, జకోబీ ఐడెంటిటీ. ఓకే, సో మీరందరూ ఖచ్చితంగా థర్మల్ ఈక్విలిబ్రియం అనే టాపిక్ చదివే ఉంటారు థర్మోడైనమిక్స్లో. ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే టూ ఏవైతే ఉన్నాయో, లైక్ హౌ ఐ కెన్ సే, ఇఫ్ టూ సిస్టమ్స్ అనుకోండి, అవి రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నాయనుకోండి. ఓకే, అండ్ ఎప్పుడైతే ఈ సి అనే ఇంకో సిస్టమ్ అనేది బి అనే సిస్టమ్తో కాంటాక్ట్లోకి వస్తే, అప్పుడు బీసీ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏ అండ్ సి అనేది ఈక్విలిబ్రియంలో ఉంటాయి. రైట్, ఇట్స్ అ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం, ఆల్సో నోన్ యాజ్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కదా. సో జకోబీ ఐడెంటిటీ కూడా కొంచెం సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, సో లైక్ అంటే don't think like there is an equilibrium exist in between these operators. Think like a continuation chain అనేది ఉంటుంది. అక్కడ చూడండి ఏబి బీసీ సిఏ అలా ఉంది కదా, ఇక్కడ కూడా అంతే. ఏ క్యాప్ ఆఫ్ కాంపిటేషన్ ఆఫ్ బీ క్యాప్ ఇంటూ సి క్యాప్ ప్లస్ బీ క్యాప్ ఆఫ్ సి క్యాప్ ఇంటూ ఏ క్యాప్ ప్లస్ సి క్యాప్ ఆఫ్ ఏ క్యాప్ ఇంటూ బీ క్యాప్. ఓకే, ఈక్వల్ టు 0. ఇది జకోబీ ఐడెంటిటీ. జనరల్గా దీని గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతూ ఉంటారు, అంటే మనం ఈజీగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అనమాట.
నేను క్వశ్చన్స్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి హెర్మిషియన్ ఆపరేటర్. సో హెర్మిషియన్ ఆపరేటర్ అంటే ఏంటి, నాన్ హెర్మిషియన్ ఆపరేటర్ అంటే ఏంటి, హెర్మిషియన్ ఆపరేటర్ అండ్ నాన్ హెర్మిషియన్ ఆపరేటర్. ఓకే, నాన్ హెర్మిషియన్ ఆపరేటర్ని మనం హెర్మిషియన్ అడ్జాయింట్ కనుక్కొని చెప్పొచ్చు అనమాట. హెర్మిషియన్ అడ్జాయింట్ డాగర్ని కనుక్కొని దాన్ని బట్టి అది హెర్మిషియనా కాదా అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సో హెర్మిషియన్ అడ్జాయింట్ని ఆర్ డాగర్ని ఎలా కనుక్కుంటామంటే, మనకి ఏదైతే మ్యాట్రిక్స్ ఇస్తారో దానికి మనం ఫస్ట్ కాంప్లెక్స్ రాసుకుంటాం. నోట్ దిస్ పాయింట్, ఏవైతే రియల్ నెంబర్స్ ఉంటాయో అవి చేంజ్ అవ్వవు. కాంప్లెక్స్ కాంజుగేట్ అప్లై చేసినా అవి చేంజ్ అవ్వవు. ఓన్లీ ఐ ఉంటే మాత్రమే అది -i అవుతుంది. ఓకే, సో అది కాంప్లెక్స్ కాంజుగేట్గా రాసినప్పుడు ఐ ఏదైతే ఉందో అది -iగా కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తాం. ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఏంటంటే, రోస్ని కాలమ్స్గా రాసుకుంటాం, కాలమ్స్ని రోస్గా రాసుకుంటాం అనమాట. ఓకే, సో 1 - iని నేను రోని కాలమ్గా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు కాలం ఏదైతే ఉందో దాన్ని నేను రోగా రాసుకుంటాను. ఓకే, -i4 ఏదైతే ఉందో అది నాకు కాలం, దీన్ని నేను రోగా రాసుకున్నాను. ఇది రో కాబట్టి దీన్ని కాలంగా రాసుకున్నాను. ఓకే, సో అలా అనమాట. సో అలా మనం కనుక్కుంటాం. ఒకవేళ చూడండి, ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈక్వల్ కదా, కాబట్టి ఇది హెర్మిషియన్. ఒకవేళ అలా అవ్వలేదు అనుకోండి, అది హెర్మిషియన్ కాదని. ఓకే, సో ఇక్కడ అప్ టు హియర్ ఇట్స్ క్లియర్ కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. అవి ఏంటంటే, హౌ ఐ కెన్ సేస్, సో యాంగులర్ మొమెంటమ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, సో యాంగులర్ మొమెంటమ్ ఆపరేటర్స్ కూడా సేమ్ మనం లీనియర్ ఆపరేటర్స్ ఎలా వ్యారీ చేస్తామో అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, L+ అంటే ఏంటి, L- అంటే ఏంటో చూడాలి. L+ అంటే ఏంటంటే Lx + ILy, L- అంటే ఏంటంటే Lx - ILy. ఓకే, సో దీన్ని మనం అప్లై చేస్తాము. సో ఈ ప్రాబ్లం చూడండి, ఇప్పుడు నేను L² L+ తీసుకున్నా అనుకోండి, దీన్ని నేను సాల్వ్ చేయాలి అనుకోండి. అప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే, L² Lx + ILy చేస్తాను. ఓకే, అప్పుడు నాకు అది ఏమవుతుందంటే L² Lx అవుతుంది ప్లస్ I ఇంటూ ఓకే ప్లస్ I ఇంటూ L² ఇంటూ Ly². సో మనం ఇందాక ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చూసాం కదా. సో ప్లస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం మనం బయట కాన్స్టెంట్స్ రాసుకుంటాం, ఇంటూ చేసినప్పుడు రాసుకోం. ఓకే, సో సో లీవ్ ఇట్. ఇక్కడ ఎలాగో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం మెన్షన్ చేయలేదు, మనం ఐని బయటికి రాసుకుంటాం. ఓకే, సో బయటికి రాసుకోకపోయినా సరే మనకి సేమ్ థింగే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ L² ఏదైతే ఉందో దీంట్లో x కోఆర్డినేట్ ఉంటుంది, ఇక్కడ x ఉంది కదా కాబట్టి ఇది 0 అండ్ ఇది కూడా 0 అయిపోతుంది. ఓకే, ఇది కన్సిడర్ చేయకపోయినా సరే ఇది 0 అయిపోతుంది, హోల్ వాల్యూ 0 వస్తుంది. ఓకే, అలాగే మనం L² L- తీసుకున్నా సరే దీని వాల్యూ కూడా మనకి 0నే వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాల్వ్ చేయాలి అంతే. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూస్తే మనకి క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. ఒకవేళ మనం హ్యామిల్టోనియన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకోండి, PXతోని కమ్యూటేట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఎలా కమ్యూటేట్ చేస్తామో చూడండి. సో హ్యామిల్టోనియన్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. సో కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా రాసుకోవచ్చు, ఓకే, సో డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు h²/2m అని చెప్పేసి. కానీ మనం Pలో ఎందుకు రాస్తున్నామంటే, Pలో రాసినప్పుడు మనకి ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. మనకి ట్రిక్ తెలుసు కదా x Pతో, అందుకని px²/2m + v(x) ఇంటూ దీన్ని మనం దేంతో చేయాలని చెప్పాను నేను, pxతో చేయాలని చెప్పాను కదా. సో px. ఇప్పుడు చూడండి, ఇందాక నేను ఒక ఆపరేటర్కి రిలేటెడ్ ఒకటి చెప్పాను, అది అప్లై చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే px²/2m ఇంటూ px అవుతుంది కదా. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి నేను బయట ఈ vx రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకొకటి ఏమవుతుంది, v(x) ఇంటూ p(x) అవుతుంది కదా.
ఇది ఏమవుతుంది, ఇది ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్, ఇది పీ ఆఫ్ ఎక్సే. ఓకే, దాని సేమ్ ఫంక్షన్ కాబట్టి 0 అయిపోతుంది. అండ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఓకే, సో ఇది 0 అవ్వదు ఎందుకంటే ఇది పీ ఆఫ్ ఎక్స్, ఇది వి ఆఫ్ ఎక్స్, ఈ టూ డిఫరెంట్ ఫంక్షన్స్ కదా, కాబట్టి అవ్వవు. ఓకే, సో అవ్వవు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నేను దీన్ని వి ఆఫ్ ఎక్స్ని పిఎక్స్ని ఎలా రాసుకుంటానంటే ఓకే, ఎలా రాసుకుంటానంటే సో వి ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ని -i(h) d/dx అని రాసుకుంటాను. అండ్ సమ్ ఫంక్షన్ మీద అప్లై చేస్తాను, సై అనుకోండి. ఓకే, ఈ సైని మనం రాస్తే ఎలాగైనా రిమూవ్ చేసేస్తాం. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుందంటే -i(h) బయట తీసుకెళ్ళిపోండి. అప్పుడు నాకు ఏమవుతుందంటే వి ఇంటూ d/dx ఆఫ్ సై మిగులుతుంది. ఇప్పుడు నేను దీనికి కాంపిటేషన్ అప్లై చేస్తాను. ఓకే, దీనికి నేను ఇప్పుడు కాంపిటేషన్ అప్లై చేస్తాను. కాంపిటేషన్ ఎలా అప్లై చేస్తానో చూడండి. కాంపిటేషన్ అంటే ఇంతకు చెప్పాను, ఏబీ మైనస్ బిఏ కదా, సో -i(h) ఇలాగే ఉంటుంది. ఏబీ అంటే వి ఇంటూ d/dx ఆఫ్ సై అని. ఓకే, ఏబీ మైనస్ బిఏ అంటే d/dx ఆఫ్ బిఏ కదా, సో బి ఇది ఏ వస్తుంది కదా, సో అప్పుడు వి సై అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, -i(h) వి ఆఫ్ d(ψ/dx) మైనస్ ఆఫ్ ఇది యూవి ఫార్ములా కదా, సో u(v' + v(u') కింద రాసుకోవచ్చు కదా. అప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే -d(ψ/dx) అండ్ మైనస్ ఆఫ్ సై ఇంటూ dv/dx అవుతుంది. ఓకే, అప్పుడు నాకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, i(h) dv/dx వస్తుంది ఆన్సర్. ఈ సైని మనం ఎలాంటి జస్టిఫికేషన్ లేకుండా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఇలా మనం ఆపరేటర్స్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి ఆపరేటర్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.